అదృష్టం కలిసి వచ్చి లాటరీ తగిలితే రాత్రికి రాత్రే ఎవరి జీవితమైనా మారిపోతుంది. అప్పటి వరకు నిరుపేదలుగా ఉన్నవారు ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అవుతారు. 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే కోట్లు వచ్చాయని వార్తలు చూస్తూనే ఉన్నాం. కోట్ల మందిలో ఎవరో అదృష్టవంతుడికే లాటరీ ద్వారా లక్షలు కోట్లు కలిసి వస్తుంటాయి. తాజాగా పంజాబ్లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పీందర్ సింగ్ కు అదృష్టం తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహిరి మకర్ సంక్రాంతి బంపర్ 2025లో హర్పీందర్ సింగ్ 10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదే కావడం విశేషం. హర్పీందర్ సింగ్ కువైట్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పంజాబ్ లోని రోపర్ జిల్లా బద్వా గ్రామానికి చెందిన అతడు ఇటీవల సంక్రాంతి సెలవులపై స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. హర్పీందర్ కు అప్పుడప్పుడు లాటరీస్ కొనే అలవాటు ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన హర్పీందర్ నూర్పూర్ బేడి పట్టణంలోని అశోక లాటరీ నుంచి 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అదే అతన్ని విజేతగా నిలపడంతో పాటు రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేసింది. గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్నప్పటికీ ఈ స్థాయిలో ఎప్పుడూ డబ్బులు రాలేదు. ఈ లాటరీ గెలుపుతో అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా హర్పీందర్ సింగ్ మాట్లాడుతూ, తాను గత 15 ఏళ్లుగా లాటరీ కొంటున్నాను. ఒక్కసారైనా తనకు లాటరీ తగులుతుందని ఎన్నో ఆశలు ఉండేవి. ఈసారి నేను లోహిరి బంపర్ టికెట్లను కొనుగోలు చేశాను. నేను లాటరీ గెలిచినట్టు అశోక లాటరీ నుంచి కాల్ వచ్చింది. ఈ వార్త విన్న నా కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కువైట్ వెళ్లేందుకు చాలా ఖర్చు పెట్టానని ఆయన చెప్పాడు. దాంతో చాలా అప్పులయ్యాయని, వాటిని తీర్చుకుంటానని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, చాలా కాలంగా ట్రక్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని చెప్పాడు. తన కుమారుడికి 2023లో జరిగిన ప్రమాదంలో చేయి, కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పటికీ నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అతనికి మంచి ట్రీట్మెంట్ చేయిస్తాను. నేను గెలిచిన భారీ మొత్తంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ లాటరీ చరిత్రలోనే ఇంత భారీగా డబ్బులు గెలుచుకోవడం ఇదే తొలిసారి అని లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. మరి ఈ అదృష్టవంతుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.